నమస్కారం. హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ దేవుడి సృష్టిలో మానవులంతా ఒక్కటే. కానీ అర్ధనారీశ్వరులు ట్రాన్స్జెండర్స్గా పుట్టినవారు మన సమాజంలో వివక్షతకు గురవుతున్నారు. నిజం చెప్పాలంటే వీరిని వెలివేస్తున్నారనే చెప్పాలి. నేటి ప్రభుత్వం కొంతమేరకు వీరిని గుర్తించటం హర్షించదగ్గ విషయమే అయినా సమాజంలో వారికి దక్కాల్సిన హక్కులన్నీ దక్కుతున్నాయా అన్నది ప్రశ్నార్థకమే. ఉద్యోగాలు రావు, ఎవరు పనుల్లో పెట్టుకోరు, సొంతగా వ్యాపారాలు చేసుకునే స్తోమత ఉండదు. మరి వీరు బతికేదెలా? అసలు వీరిని మానవ సమాజంలో చేరనిస్తున్నారా? ఇంతకు వీరు చేసిన పాపం ఏమిటి? ప్రతి ఒక్కరికి ట్రాన్స్జెండర్స్ అంటే ఎందుకంత చిన్న చూపెందుకు? ఆత్మగౌరవం చంపుకొని వీరు యాచించుకునే బతుకులా? ఇక ఇదే అంశంపై ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమంలో చర్చించడానికి మనతో ఉన్నారు హర్షిని. హలో స్వతంత్ర కార్యక్రమంలో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయవచ్చు. నమస్తే హర్షిని. నమస్తే అండి. హర్షిని గారు, సమాజంలో ట్రాన్స్జెండర్ అంటే కొంతమంది హేళన చేస్తుంటారు, చిన్న చూపు కూడా చూస్తుంటారు. అసలు మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బయట? సో మన భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, ఈక్వాలిటీ ఇచ్చింది. కానీ సొసైటీలో ఆ ఈక్వాలిటీ, సమానత్వం అనేది స్టిల్ మాకు దొరకటం లేదు. ప్రతి చోట వేరెవర్ విల్ గో అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సొసైటీలో ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు ఎందుకు బెగ్గింగ్ చేస్తారు, మీరు ఎందుకు కడుపు వృత్తి చేస్తారు, గౌరవంగా జాబ్స్ ఎందుకు చేసుకోరు అని అడుగుతూనే ఉంటారు. సో జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ప్రతి చోట డిస్క్రిమినేషన్ ఎదురవుతూనే ఉంటుంది. స్కూల్స్ నుండి మొదలైనటువంటి డిస్క్రిమినేషన్, ఆఫీసుల నుండి, ఇండస్ట్రీ నుండి ప్రతి చోట డిస్క్రిమినేషన్ ఉంటూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో పీపుల్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఎందువల్ల అంటే స్కూల్స్లో ఎదురయ్యే డిస్క్రిమినేషన్, అవమానాలు, అవహేళనలు ఎదిరించి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారనమాట. అలా స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వటం వల్ల ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఆ ఎడ్యుకేషన్ అనేది లేకపోవటం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ రావు. దాని ద్వారా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం, పొట్ట గడుపుకోవటం కోసం కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులను వాళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని అవమానాలను ఫేస్ చేసి స్కూల్స్లో, కాలేజెస్లో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి చదువుకున్న వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్. అందులో నేను ఒకదాన్ని అనుకోండి. ఐమ్ డన్ మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను ఎంఏ చేసి జాబ్స్ కోసం నేను వెళ్ళినప్పుడు కొంతమంది జాబ్లే వెళ్ళనేవాళ్ళు. కొంతమంది నువ్వు ట్రాన్స్, నువ్వేం జాబ్ చేస్తావు, నీ నెంబర్ ఇచ్చేళ్ళు నైట్కి వస్తాను, ఇలాంటి కామెంట్స్ ఎదురవుతూ ఉన్నప్పుడు ఇంకెలా గౌరవంగా బ్రతకగలం, ఇంకెలా అందరిలాగా నార్మల్ జీవితం బ్రతకగలం మేము? యూ కెన్ ఇమాజిన్. చదువుకొని జాబ్ కోసం ట్రై చేస్తున్న నాకే ఎన్నో అవమానాలు ఎదురయ్యి, ఎన్నో అవహేళనలు ఫేస్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాశపరిచిన ఈ కొన్ని ప్రదేశాల్లో సో చదువులేనటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు గౌరవంగా ఎలా బ్రతకగలరు, ఎలా జీవనోపాధి సాధించగలరు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికీ మనకి ట్రాన్స్ కమ్యూనిటీకి ఓటు హక్కు వచ్చినవి రీసెంట్గా మనకి నాల్సా జడ్జిమెంట్ తర్వాత నుండి జనాల్లో గుర్తింపు వస్తుంది. అంతకుముందు అయితే ఊరి బయట వెలివేసిన వ్యక్తుల్లాగానే ప్రపంచం చూసేవాళ్ళు, మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా, వెలివేత మనుషుల్లాగా చూసేవాళ్ళు. ఎప్పుడైతే మేము ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్, పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి సుప్రీంకోర్టు చుట్టూ, ఆఫీస్ చుట్టూ తిరిగి మాకంటూ రైట్స్ కావాలి, మాకు హక్కులు కావాలి, మాకు ఈక్వాలిటీ కావాలి, మాకు గౌరవం కావాలని ప్రతి చోట వెళ్ళి ఫైట్ చేసి మేము హక్కుల్ని సంపాదించుకోవడం జరిగింది. నాల్సా జడ్జిమెంటు, 377 యాక్ట్, దాని తర్వాత ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ యాక్ట్లన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే సొసైటీలో యాక్సెప్టెన్స్ అనేది రావటం జరుగుతుంది. ఓటు హక్కు వచ్చింది, ఆధార్ కార్డ్స్ కానీ ఇవన్నీ రావటం జరిగింది. ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటు కావాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మనకి ఉద్యోగ అవకాశాలు, డైవర్సిటీ అండ్ ఇన్క్లూషన్ జరగటం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడిప్పుడే రావటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడిప్పుడే మొదలవటం జరుగుతుంది. చేంజ్ స్టార్టెడ్. ఒకప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా బెటర్గా కావాలి, అందరికీ సమానత్వం ఉండాలి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా మన భారత రాజ్యాంగం ఈక్వాలిటీ మనకు ప్రసాదించింది. ఈ మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కు, ఈక్వాలిటీ, సమానత్వ హక్కు అంటూ ఏది ఉందో అది ఫ్యూచర్లో లింగ అంటే జెండర్తో సంబంధం లేకుండా అందరికీ ఈక్వల్గా దొరికే రోజులు త్వరలో వస్తాయని ఆశ అయితే ఉంది. ఇప్పటికే స్టిల్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాశ, నిస్పృహ ఎదురవుతూనే ఉంటుంది. డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఇంకా నడుస్తూనే ఉన్నాయండి.
సో ఇప్పుడు వచ్చేసి నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారని వింటున్నాం. యా, సో వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు రియల్ ట్రాన్స్ అంటే బై బర్త్ అబ్బాయి బాడీలో పుట్టినప్పటికి కూడా అమ్మాయి ఆలోచన విధానం అమ్మాయిలాగే ఉండాలి. ఐ వాజ్ స్ట్రక్ ఇన్ ఏ రాంగ్ బాడీ, ఈ బాడీ నాది కాదు, ఎందుకంటే నాది అమ్మాయి మనసు, అమ్మాయి కోరికలు ఉన్నాయి, అమ్మాయిలాగే నాకు బ్రతకాలనే ఆశ ఉంది, అమ్మాయిలాగే డ్రెస్ వేసుకోవాలి, నేను అమ్మాయిలాగే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక అబ్బాయితో సహజీవనం చేయాలి, వాట్ ఎవర్ ఫీమేల్ కోరికలు ఫీమేల్ ఆలోచనలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటే అప్పుడు మేము ఇప్పుడు ఒకప్పటి కాలంలో సర్జరీస్ ఈ ప్రాసెస్ లేవన్నమాట. ఇప్పుడు మేము కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేసుకొని టెక్నాలజీ ద్వారా కంప్లీట్ ఫీమేల్ సర్జరీస్ చేసుకొని మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్నప్పుడు ఐ బికేమ్ ఫీమేల్, నేను కంప్లీట్ అమ్మాయిని అయిపోయాను. నేను ఇంకా దేవుడు ఏదైతే మిస్టేక్ చేశాడో ఆ మిస్టేక్ని ఫుల్ఫిల్ చేసుకొని నేను కంప్లీట్ అమ్మాయి అయిపోయాను, ఇంకా నా ఆశలు నా కోరికలు నెరవేరుతాయి అనుకుని మేము బ్రతుకు ఇన్ని కష్టాలు ఇన్ని డిస్క్రిమినేషన్ మధ్యలో మమ్మల్ని మేము గుర్తించుకొని ముందుకెళ్తున్న టైంలో ఫేక్ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఎందుకంటే సొసైటీలో ఒక రిమార్క్ అనేది ఉందండి, అబ్బాయిల్లో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్లో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. మనం సొసైటీలో చూసుకోవచ్చండి, కోడలను చంపిన అత్తని, అత్తని చంపిన కోడలు అంటారు. 6 నెలల పాప నుండి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు రేపు చేసే అబ్బాయిలు ఉన్నారు. కానీ అబ్బాయి కమ్యూనిటీ మొత్తాన్ని తప్పనరు, అమ్మాయి కమ్యూనిటీ మొత్తాన్ని. అందులో ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక్కళ్ళిద్దరు ఎవరైనా తప్పు చేస్తే ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా అందరినీ ఒక్కరిని కూడా మంచి వాళ్ళు అనరు, అందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ దుర్మార్గులే అనే ధోరణి ఉంది సొసైటీలో. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కొంతమంది ఫేక్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయిలే అండి, జీవితాన్ని కష్టపడి పని చేయలేక ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి ఏముంది అబ్బాయి ఏం చేస్తాడు, చీర కట్టుకొస్తున్నాడు. నా దగ్గర ఒక వీడియో ఉంది, ఐల్ షో యూ ఆఫ్టర్ షో. ఒక అబ్బాయి ఏం చేస్తాడు, సడన్గా ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తాడు, చెట్ల మధ్యలోకో లేకపోతే రూమ్లోకి వెళ్తాడు, చక్కగా వాడికి హెయిర్ ఉండదు ఏముండదు, విగ్ పెట్టేసుకుంటాడు, మీసాలు గడ్డలు కనిపిస్తూ ఉంటాయి, శారీ కట్టేసుకొని వచ్చేస్తాడు, చక్క డబ్బులు డిమాండ్ చేసుకుని అడుక్కుంటారు, లేకపోతే దొంగతనాలు చేస్తారు, ఫ్రాడ్స్ చేస్తారు. మళ్ళీ సడన్గా ఒక 1 తర్వాత పక్కకి వెళ్ళిపోయి ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అక్కడ చేసింది ఎవరు, ఒక అబ్బాయి, నిందెవరికి, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఎవరో చేసిన తప్పుకి ఎవరో పనిష్మెంట్ అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మమ్మల్ని అంటారు, మీరు అలాంటి వాళ్ళని పట్టుకోలేరా అంటారు. వాడు ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతే ఎలా రికగ్నైజ్ చేసుకోగలం, ఎలా రికగ్నైజ్ చేసుకోగలం? అలాంటి వీడియోస్ గ్రూప్స్లో కానీ కమ్యూనిటీలో చాలా వైరల్ అవుతున్నాయి. కాబట్టి మంచి చెడు అనేది ప్రతి కమ్యూనిటీలో ఉందండి. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అట్లానే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఉత్తములు అని నేను అనను. కొంతమంది ఒక వల్గర్ చేసేవాళ్ళు కానీ తప్పు చేసేవాళ్ళు కానీ ఫ్యూ పీపుల్ ఉండొచ్చు, కానీ కమ్యూనిటీ మొత్తాన్ని అదే దృష్టితో చూడొద్దు. సొసైటీ ఎలా అయితే అన్ని కమ్యూనిటీస్ని యాక్సెప్ట్ చేస్తుందో, తప్పు చేస్తున్న మగవాళ్ళని తప్పు చేస్తున్న ఆడవాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి ఉన్నప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది తప్పు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ అలా చూడకూడదు. మేము కూడా కొంతమంది, నాట్ ఓన్లీ మీ, చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీలో జాబ్ చేస్తూ చదువుకొని గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు గుర్తించట్లేదు? తప్పు చేసిన వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తున్నారు, కానీ మంచి చేస్తూ సొసైటీ కోసం యాక్టివిస్టులుగా సొసైటీలో మంచిని పెంచడం కోసం ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నిలదీసి తప్పుని ఖండించు జరుగుతున్న హక్కుల కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము, అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. సో మమ్మల్ని కూడా గుర్తించాలి. అట్ ద సేమ్ టైం ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల సొసైటీ ఎంత బాధపడుతుందో దానికన్నా ఎక్కువగా కమ్యూనిటీ పీపుల్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి మేము బాధపడాల్సి వస్తుంది, మేము చేయని తప్పుకి సొసైటీ మమ్మల్ని నిందిస్తుంది, అవమానిస్తుంది అనే అది ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కమ్యూనిటీ మీద పడుతుంది. సో ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కరోనా చూసుకుంటే ఆ సమయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా ఆదుకుంది? లైక్ హెల్త్ కార్డుల విషయంలో కానీ చెకప్స్ అన్ని వాటి విషయంలో ఎలా ఆదుకుంది మిమ్మల్ని? కరోనా టైంలో ప్రభుత్వాలు చాలా వరకు కొంతమందికి సహాయం చేస్తుంది, కానీ ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళకి వెరీ లెస్ సర్వీసెస్ అందని అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది ఓన్ హౌసెస్ ఉండవు, రెంటెడ్ హౌస్లో ఉంటాయి. వాళ్ళు బ్రతుకు జీవనం కోసం కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు చేసినప్పుడే వాళ్ళ జీవితం ముందుకెళ్తుంది. ఆ కరోనా టైంలో అసలు ఎటువంటి లేదు. మనం చూసుకుంటే పొలం పని చేసే వాళ్ళు కూడా తిండి లేక, పొలం పనులు లేక ఎలా అయితే విలువెల్లాడిపోయారో రైతులు, రైతు కుటుంబాలు, రైతు వ్యవసాయ కూలీలు, అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి అయినటువంటి కమ్యూనిటీ బేస్డ్
పనులన్నీ ఆగిపోవటం వల్ల తిండి లేక చాలా అవస్థలు పడ్డారు. ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఓన్ హౌసెస్ లేకపోవటం, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ లేకపోవటం, సేవింగ్స్ అనేవి లేకపోవటం, ఇవి చాలా ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉన్నారండి, తినడానికి తిండి లేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు వస్తుంది, రిలేటివ్స్ దగ్గర అప్పు దొరుకుతుంది, లేకపోతే బ్యాంకులోకి వెళ్ళి లోన్లు తెచ్చుకుంటారు, లేదంటే కార్డ్స్ ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా జీవితం ముందుకెళ్ళింది. కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ లేవు, అండ్ ఎటువంటి ప్రభుత్వం నుండి గుర్తింపు వచ్చే లైక్ రేషన్ కార్డ్స్ లేక, రేషన్ కూడా ఫ్రీగా దొరకదు తినడానికి, ఇంట్లో తినడానికి, రేషన్ లేక, ఇన్కమ్ లేక, ఓన్ హౌస్ లేక, సేవింగ్స్ లేక, ఈ ఫ్యామిలీస్ నుండి సపోర్ట్ లేక చాలా సఫర్ అయ్యారు. ఆకలితో చాలామంది అలమటించిపోయిన సిచ్యువేషన్స్ కరోనా టైంలో చాలా ఫేస్ చేస్తారు. కానీ కొన్ని ఎన్జిఓస్ వాళ్ళ దయార్థ హృదయంతో ఎన్జిఓస్ ముందుకు వచ్చేసి డ్రై రేషన్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అప్పుడైతే చాలామంది ఎవరు మాకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఎదురు చూసిన వాళ్ళు, ఆకలితో అలమటించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 3 పూటల్లో 1 పూట తిండి తిని పస్తులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ కరోనా టైం తర్వాత చాలామంది రియలైజేషన్స్ రావటం వల్లే ఆఫ్టర్ కరోనా కమ్యూనిటీలో చాలామంది ఫైట్ చేయడం జరిగింది. మాకు కూడా హెల్త్ కార్డ్స్ కావాలి, రేషన్ కార్డ్స్ కావాలి. ఎందుకంటే ఒకవేళ ఇన్కమ్ లేకపోయినా గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ తీసుకొని పచ్చడేసుకొని అయినా తినొచ్చు. అదే రేషన్ ఉండాలి మాకని రేషన్ కార్డ్స్ కోసం మేము అందరూ అప్లై చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఇంకా సహకరించి వాట్ ఎవర్ ఫెసిలిటీస్ మెన్కి ఫీమేల్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్, వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఆడమగ వాళ్ళకి ఎలాగైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, సఫర్ అవుతారో, అలాగే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఎక్కువ వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లాట్ ఆఫ్ సర్జరీస్ చేసుకోవటం వల్ల, మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవటం, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, రేషన్ కానీ, గవర్నమెంట్ నుండి ఇచ్చేటువంటి పథకాలు ఇలాంటివి కమ్యూనిటీ వాళ్ళకి వచ్చినట్టయితే, ప్రస్తుతం గవర్నమెంట్ అయితే సపోర్టివ్గా ఉండేది. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా చాలా పాలసీస్ కూడా తీసుకొచ్చారు. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఒకటి స్టార్ట్ చేసి కమ్యూనిటీలో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తున్నారు. సో ఇందులో విద్యార్థులకి స్కాలర్షిప్ వంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? స్కాలర్షిప్స్ అలాంటివి అయితే ఇప్పటివరకు ఏం ప్రొవైడ్ చేయలేదు. కానీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో నార్మల్ పూర్ పీపుల్ ఎలాగైతే చదువుకోగలరో అలా ట్రాన్స్ వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. సో ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్కి ఫెసిలిటీస్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ 377 యాక్ట్ వచ్చింది మనకు. అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా LGBTQI పీపుల్కి ఎంప్లాయ్మెంట్ పాలసీస్ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కొన్ని పాలసీస్ అయితే ఇప్పుడే ఫేవర్గా వస్తున్నాయి. రానున్న రోజుల్లో అందరితో సమానంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఏమైతే హక్కులు ఉన్నాయి, ఓన్ హౌసెస్ కానీ, గవర్నమెంట్ ఏమి పేదవాళ్ళకి హౌసెస్ కట్టిస్తుంది, లేకపోతే హౌస్ కట్టుకోవడానికి లోన్స్ ఇస్తుంది, అలాంటి లోన్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం స్వయం ఉపాధి పథకాలు, ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మేము గౌరవంగా బ్రతకాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్వయం ఉపాధి పథకాలు, చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేసుకోవడానికి లోన్స్, సబ్సిడీలు ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేసుకుంటే అందరితో పాటు సమానంగా బ్రతికే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం పెట్టారు. ఆ బస్సు ప్రయాణం వల్ల మీరు ఎలాంటి సమస్యలన్నా ఫేస్ చేస్తున్నారా? ఆ బస్సు ప్రయాణం ట్రాన్స్ వాళ్ళకి కూడా అప్లికేబుల్ అని చెప్పడం జరిగింది. అది గుడ్ న్యూస్ అనుకోవాలి. చాలామంది ట్రాన్స్ పీపుల్ ట్రావెల్ చేసుకునే వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తూ జరిగింది. కానీ అవేర్నెస్ లేనటువంటి కొంతమంది డ్రైవర్స్ కానీ, కొన్ని ఏరియాస్లో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మన హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాస్లో ఏంటంటే బస్ ఎక్కగానే ప్రభుత్వం ఇచ్చింది, అవకాశం ఇచ్చింది కాబట్టి ట్రాన్స్ వాళ్ళు కూడా ఫీమేల్స్ లాగే బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేది తెలిసిన వాళ్ళు ఓకే. కొంతమంది అవేర్నెస్ లేని వాళ్ళు, అమ్మ ఇది ఓన్లీ ఫీమేల్స్కే, ట్రాన్స్ వాళ్ళు ఎక్కడానికి లేదు, మీరు దిగిపోవాలని వాళ్ళు దిగటం జరిగింది. అప్పుడు ఎవరైతే చదువులేని వాళ్ళు ఏంటంటే అవమానపడి వెళ్ళిపోయేవాళ్ళు. చదువులేని వాళ్ళు ఎవరైతే చదువుకున్న వాళ్ళు జీవో ఓపెన్ చేస్తారు. జీవో ఓపెన్ చేసి చూడండి, ట్రాన్స్ ఉమెన్స్కి కూడా అవకాశం ఉంది, వీ హ్యావ్ రైట్, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, బస్సులో ప్రయాణం చేసే అవకాశం గవర్నమెంట్ మాకు కూడా ఇచ్చింది, దిగమంటానికి మీరెవరు అని ప్రశ్నించిన వాళ్ళని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ తెలియని వాళ్ళు, జీవో గురించి అవేర్నెస్ లేని వాళ్ళు ఇలా అవమానించగానే వెంటనే దిగిపోవటం జరుగుతుంది. కాకపోతే ఫెసిలిటీ అనేది మాకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది బస్సులో ట్రావెల్ కూడా చేస్తున్నారు. ఇది గుడ్ థింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఉమెన్స్తో పాటుగా మమ్మల్ని రికగ్నైజ్ చేసి, మమ్మల్ని కూడా ఒక గౌరవంగా ఆడవాళ్ళతో సమానంగా గౌరవాన్ని ఇచ్చి ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఇవ్వటం అనేది మంచి ఆశాజనకమే అనుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు ఉద్యోగాలు చూసుకుంటే ప్రభుత్వం అయినా కానివ్వండి, ప్రైవేట్ అయినా కానివ్వండి, అసలు మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కానీ రిజెక్ట్ చేసిన రోజులు ఏమన్నా ఉన్నాయా? అసలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చదువు లేని వాళ్ళు జాబ్కి వెళ్తే నో చెప్పొచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది, నేను నా స్టడీ కంప్లీట్ చేయడానికి ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. స్కూల్స్ నుండి, కాలేజ్ నుండి ఎవ్రీవేర్ డిస్క్రిమినేషన్. నువ్వు అబ్బాయి అమ్మాయి కాదు, మా పక్కన కూర్చోవద్దు, మూలకు కూర్చో అన్న వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం కాలేజ్కి వెళ్తే నీ వాకింగ్ ఏంటి అలా ఉంది, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నెగతాలు చేసి నువ్వు మా పక్కన కూర్చోవద్దు, మన అనుక్షణం అవమానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇన్ని అవమానాలు ఫేస్ చేసి, ఇన్ని అవహేళనలు ఫేస్ చేసి, బికాజ్ ఒక డ్రీమ్తో, ఒక ఎయిమ్తో నేను జాబ్ చేయాలి, నేను గౌరవంగా బ్రతకాలి, నాకు హక్కు ఉంది అనే ఒక ధైర్యంతో ఇన్ని ఫేస్ చేసి స్టడీ కంప్లీట్ చేసి తర్వాత బ్రతుకు తెరువు కోసం, జాబ్స్ కోసం ఆ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని ఆఫీసులకు వెళ్తే మెనీ డిస్క్రిమినేషన్స్. నాట్ ఓన్లీ జాబ్స్ కాదండి, ప్రతి రంగంలో కూడా. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ, గవర్నమెంట్ జాబ్స్లోనే కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాన్స్ అనే ఒక డిస్క్రిమినేషన్స్ వల్ల వెనక్కి లాగటమే జరుగుతుంది. కానీ ఎవరైతే కొంచెం తెలివి ఉంది, సపోర్ట్ ఉంది, కొంచెం చదువు ఉంది, మాకు ఫైట్ చేసే నాలెడ్జ్ ఉంది, మేము ఫైట్ చేసి సాధించుకుంటాం అని ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ను, ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి జాబులు చేయగలుగుతారు. చదువుకొని కూడా జాబ్స్ కోసం ట్రై చేసి అక్కడ నిరాశ దొరకటం వల్ల మళ్ళీ కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు చేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్లో ట్రాన్స్ వాళ్ళకి ఈక్వాలిటీ ఉందంటే, ట్రాన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు మీకు కేటగిరీ లేదు, మీకు ఇది లేదు అని చాలా వచ్చినాయి. మీరు ఐ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ బ్రీఫ్లీ. తర్వాత అప్పుడు మనకి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాకు రైట్ ఉంది, ఇందులో మేము చేయాలి అని కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది కమ్యూనిటీ యాక్టివిస్ట్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల తర్వాత గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయినటువంటి 2 డాక్టర్స్ మనకి హైదరాబాద్లో న్యూస్లో చూసారు, మనకి తెలంగాణ స్టేట్స్లో. వాళ్ళకి పీజీ సీట్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఇష్యూస్ ఎదురైనప్పుడు మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు, ప్రతిదానికి కోర్టుకి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈజీగా యాక్సెప్టెన్స్ అనేది రావటం లేదు, ఈజీ ఆపర్చునిటీ అనేది రావటం లేదు. ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి జీవోస్ తెచ్చుకొని సాధించుకొని కంటిన్యూ చేస్తున్నట్టు ఉండాలి. కానీ ఈజీగా మనకి చేతుల్లో పెట్టి ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఫైట్ చేసుకొని సాధించుకునే సిచ్యువేషన్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గవర్నమెంట్ సెక్టార్లో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా కంపెనీల్లో రిజెక్ట్ చేశారు, కానీ చాలామంది అవమానించారు, అవహేళన చేశారు. అన్ని అవమానాలు 1-2 చోట్ల నిరాశ రాగానే ఏం చేస్తారంటే, ఇంకా మన వల్ల కాదు, ఈ డిస్క్రిమినేషన్ ఎదురవుతూనే ఉంటుంది, మనల్ని యాక్సెప్ట్ చేయరు, మనకు అవకాశం ఇవ్వరు అనే ఒక నిరాశతో కమ్యూనిటీలోకి బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక స్ఫూర్తి, ఒక పట్టుదల, కృషి ఉంది. నాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. ఎందుకంటే నాకు స్వామి వివేకానంద గారు ఒక స్లోగన్ ఇష్టం, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే పడినా తిరిగి లేస్తున్నందుకు. అట్లా నాకు ఎన్నో అవమానాలు, మెనీ 10 to 15 కంపెనీస్ నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేను ఎక్కడా ఓటమి తీసుకోగల. ఫైనల్లీ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ఎంఎన్సీలో హెచ్ఆర్గా జాబ్ చేయగలిగాను. అంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, అది అందరిలో ఉండకపోవచ్చు. 2018 అని కూడా విన్నాం మేడం, కరెక్టేనా? అవునండి. అంటే ఒక మనిషి ఒక రంగంలోనే ఆగిపోకూడదు. మన టాలెంట్, మన డ్రీమ్స్, అఫ్ కోర్స్ మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను. మై ఫ్యాషన్ ఈజ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్. నాకు మోడలింగ్, యాక్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట. దట్స్ ద రీజన్ నేను మిస్ ట్రాన్స్క్వీన్ ఇండియా 2018లో పార్టిసిపేట్ చేశాను, టాప్ 6లో నిలిచాను. అండ్ ఐ గాట్ ఏ జ్యూరీ అవార్డు, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018. దాని తర్వాత అక్కడితో ఆగలేదు మోడలింగ్, నేను మిస్ ముంబై, మిస్ దివా. సో హైదరాబాద్లో కూడా మనకి సెలబ్రిటీస్తో అభిహార ఫ్యాషన్ వాక్లో హీరోయిన్ రేణు దేశాయ్ గారు, యాంకర్ ఝాన్సీ అక్క, ఇలాంటి వాళ్ళ సెలబ్రిటీస్తో ర్యాంప్ వాక్స్ చేస్తాను. అట్లానే మల్తాయి స్టూడియోస్ మోక్ష్ గారు, అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ షోస్కి ర్యాంప్ వాక్ చేస్తారు. సో స్టాపర్గా కూడా వాక్ చేస్తాను. స్టిల్ ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్. సో మన ఫ్యాషన్ అనేది ఎక్కడ ఆగకూడదు, కాంప్రమైజ్. వీటిల్లో కూడా నేను చాలా ఫేస్ చేస్తానండి. అవకాశాల కోసం వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్ కదా, నీకు లేదు అన్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం
అందరు సొసైటీలో అందరూ చెడ్డవాళ్ళని నేను వెరీ ఫ్యూ పీపుల్, నేను వాళ్ళందరికీ ఎప్పుడు హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా యూ డిజర్వ్, యూ కెన్ డూ, నువ్వు ఇది చేయగలవు, నువ్వు చెయ్యి, ఈ ఆపర్చునిటీ నీకే అన్న వాళ్ళు చాలామంది గొప్ప మనసు చేసుకునే అవకాశం ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఎప్పటికీ కూడా మేము హార్ట్ఫుల్గా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలో వస్తే సొసైటీలో ట్రాన్స్ అనే థర్డ్ జెండర్ అనేదే లేకుండా అందరూ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలా ఇప్పటికీ స్టిల్ మన జాబ్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్, జాబ్స్ కోసం వెళ్ళిన ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నేను ఆర్టిస్ట్గా చేస్తున్నా, మూవీస్లో, సీరియల్స్లో అండ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తాను. ఒక మూవీ కోసం నేను ఆడిషన్స్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే అది ఫీమేల్ క్యారెక్టర్, సో ఐ లుక్ లైక్ ఫీమేల్, ఐ కెన్ డూ ఏ ఫీమేల్ క్యారెక్టర్ కదా, ఇది ఫీమేల్ క్యారెక్టర్ అమ్మా, ఇది నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు చేయవు, నీకు ఇవ్వను అంటే ఒక ట్రాన్స్ అని ఈ క్యారెక్టర్కి నువ్వు సూట్గా అమ్మా, ఈ క్యారెక్టర్ నీకు సూటబుల్ కాదు, మా రిక్వైర్మెంట్స్ వేరున్నాయంటే దట్ ఈస్ ఓకే. మరి ట్రాన్స్ క్యారెక్టర్స్ అబ్బాయిలు ఎందుకు చేస్తున్నారండి? మెనీ మెన్స్ పెద్ద పెద్ద హీరోలే ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ట్రాన్స్ హీరో మెయిన్ లీడ్సే చేస్తున్నారు ట్రాన్స్ క్యారెక్టర్, అమ్మాయిలు చేస్తున్నారు ట్రాన్స్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ది శక్తి అని ఒక సీరియల్ వచ్చింది, అది ట్రాన్స్జెండర్ యొక్క రియల్ లైఫ్ స్టోరీ. రుబీనా దిలేక్ అని ఒక ఫీమేల్, తను ఆ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ని లీడ్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ త్రూ బిగ్ బాస్లోకి వెళ్ళింది ఆమె. షీ బికేమ్ ఏ సెలబ్రిటీ. అంటే ట్రాన్స్ క్యారెక్టర్స్ని అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. మరి మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, మా ఆపర్చునిటీస్ కూడా మీరే తీసుకుంటున్నప్పుడు ఇక మేమేం చేయాలి? అది క్వశ్చన్ అనేది ఎప్పటికీ ఇండస్ట్రీ మీద ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది అనమాట. నేను అప్పుడు ఆ క్వశ్చన్ రేస్ చేస్తాను, ట్రాన్స్ క్యారెక్టర్స్ని అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ మేము ఎందుకు చేయకూడదు? వీ లుక్ లైక్ ఫీమేల్. మీరు ట్రాన్స్ క్యారెక్టర్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరో చేయొద్దండి, ట్రాన్స్ క్యారెక్టర్స్ మాకే ఇవ్వండి. మెనీ ట్రాన్స్ పీపుల్ ఈజ్ దేర్, మెనీ ట్రాన్స్ యాక్టర్స్ ఈజ్ దేర్. పెద్ద పెద్ద మూవీస్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా చేస్తున్న వాళ్ళు, ట్రాన్స్ వాళ్ళు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎనీవేర్ వీఆర్ ఫేసింగ్, ఇండస్ట్రీలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండి, గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ప్రతిసాట ఉంటుంది. కానీ దాన్ని ఛేదించి మేము ఈ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకొచ్చి ఆపర్చునిటీస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఆస్తి విషయంలో కానీ, వారసత్వం విషయంలో కానీ ఎటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారా? సమానంగా హక్కులు వస్తున్నాయా? అఫ్ కోర్స్ మనకి ఆస్తి విషయంలో మనకి సుప్రీంకోర్టుని మన భారత రాజ్యాంగం చెప్పింది కదా, ఆడవాళ్ళకి కూడా ఆస్తి హక్కు ఉంది. సో మేము ట్రాన్స్గా మారినా కూడా వీ ఫీల్ వీఆర్ ఫీమేల్గా మేము కేటగిరీలో ఉంటాం. ఎందుకంటే చాలామంది థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అని ఐడి ప్రూఫ్స్లో వేసుకుంటారు, కొంతమంది ఫీమేల్ అని వేసుకుంటారు. ఎందుకంటే నా డాక్యుమెంట్స్ అన్నింటిలో ఫీమేల్ అని ఉంటుంది, ఎక్కడ కూడా ట్రాన్స్ అని నేను పెట్టుకోలేదు. ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ ఏ కంప్లీట్ ఫీమేల్, నేను ఫీల్ అయ్యాను. సో అట్లా మన ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉంది కాబట్టి కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే మాకు ఇది ఉంది అని హక్కు ఉంది అని తెలుసుకున్న వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకుంటున్నారు. కానీ కమ్యూనిటీలో చాలామంది ట్రాన్స్జెండర్స్కి ఆస్తి హక్కు కాదండి, ప్రేమగా పలకరించే దిక్కే లేని పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే తను ట్రాన్స్ అని తెలియగానే ఇంట్లో నుండి గెంటేస్తారు, ఫోటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయిందని చెప్తారు, కానీ ఇంటికి రానిరు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసండి, అంటే నాకు స్వయానుభవం, నేను ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను, కౌన్సిలర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా ఎన్జిఓలో వర్క్ చేస్తున్నప్పుడు మెనీ ట్రాన్స్ పీపుల్ వచ్చి నాకు చెప్తున్నారు వాళ్ళ లైఫ్ జర్నీ చెప్పి ఏడుస్తున్నప్పుడు నాకు అసలు ఎమోషన్, ఎందుకంటే ఐఎమ్ బెటర్, నేను చాలా బెటర్ ఏమో, ఎందుకంటే నాకు తల్లిదండ్రుల ప్రేమ దొరికింది, తల్లిదండ్రుల సపోర్ట్ దొరికింది, నేను చదువుకోగలిగాను. వాళ్ళకి ఏమవుతుందంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, ప్రేమ లేదు, అక్క పెళ్లి కుదిరింది, డబ్బులు పంపించి నువ్వు రా మాకు, నువ్వు ఇంటికి రామా అంటే వీళ్ళ డబ్బు కావాలి కానీ వీళ్ళ ఇంటికి రాకూడదు. ఎందుకంటే వీళ్ళ ఇంటికి వస్తే మీ బిడ్డ ట్రాన్స్, మీ బిడ్డ హిజ్రా అని వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అనేసి తల్లిదండ్రులు, కొంతమంది ఆ తల్లిదండ్రులు అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఆస్తి ఎక్కడ వస్తుందండి, జస్ట్ ప్రేమగా పలకరింపు చాలు అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కమ్యూనిటీలో. అమ్మ నాన్న ప్రేమగా ఒక 2 నిమిషాలు నాతో మాట్లాడితే, తిన్నావా అని మాట్లాడితే చాలమ్మా అంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఆస్తి హక్కు గురించి ఆశనే ఆశించరు. ఓకే హర్షిని, ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం భవిష్యత్తులో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రభుత్వం ఎలాంటి పథకాలు, ఎలాంటి హక్కులు కల్పిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? సో వాట్ ఎవర్ అండి, అందరికీ ఈక్వాలిటీ ఉంది. మన భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో, ఫండమెంటల్ రైట్స్లో ఎవ్రీబడి ఈక్వల్. సో సమానత్వ హక్కు ప్రకారంగా ఆడ మగకి ఎలాంటి హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కులన్నీ మాకు కావాలి. గవర్నమెంట్ హౌసెస్ కావాలి, ఫంక్షన్స్ కావాలి. ఇప్పుడు వేరే స్టేట్స్లో చూసుకుంటే, మనకి పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఉంది అండ్ ఫంక్షన్స్ ఇస్తున్నారు, ఎవ్రీ మంత్ ఫంక్షన్స్ ఇస్తున్నారు, అలాంటి ఫంక్షన్స్ కావాలి. అండ్ గవర్నమెంట్ హౌసెస్ కావాలి, జాబ్స్లో రిజర్వేషన్
రిజర్వేషన్స్ కావాలి, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ కావాలి, అట్ ద సేమ్ టైం చదువుకోవటానికి మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, సొసైటీలో రికగ్నైజేషన్ కావాలి, యాక్సెప్టెన్స్ కావాలి. అలాంటి కావాలన్నప్పుడు మనకు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కల్పించడం ఇలాంటివి తీసుకురావాలి. గవర్నమెంట్లు చొరవ తీసుకొని వాట్ ఎవర్ ఫెసిలిటీస్ నార్మల్ వాళ్ళకి పూర్ పీపుల్కి ఇస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అన్ని మాకు ఇస్తే చాలామంది స్వయం ఉపాధి పథకాలు పెట్టుకొని గౌరవంగా బ్రతకగలరు, జాబ్ చేసుకోగలరు, చదువుకోగలరని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ హర్షిని. మా స్టూడియోకి వచ్చి ట్రాన్స్జెండర్స్ పడుతున్న సమస్యల గురించి మా ప్రేక్షకులకు వివరించినందుకు. సో ఇదండి ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమం. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.